బాలు, మీనా వాళ్ళు బ్యాగులు సర్దుకొని కిందకి దిగుతూ ఉంటారు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. హమ్మయ్య! వీళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోతే అంతే చాలు అని చెప్పేసయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మీనా వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చి, "మామయ్య మేము వెళ్ళి వస్తాము" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, "అదేంటి మా నాన్న కూడా మనతోనే వస్తున్నారు. ఇక్కడ ఉండరు కదా! ఇంకెందుకు మామయ్య వెళ్ళి వస్తాను అంటున్నావు? పదండి నాన్న ఇక్కడి నుండి వెళ్ళిపోదాం" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఆయన ఎందుకు వస్తారు నీతో? ఆయన రారు. ఆయన నా భర్త. నాతోనే ఉంటారు. నీతో రావడానికి వీలు లేదు" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "అతను నా తండ్రి. నా తండ్రిని నన్ను నా దగ్గర నుండి వేరు చేయలేవు కదా! ఆ హక్కు నీకు ఎవరిచ్చారు?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఇందులో అక్కడ ఉన్న ప్రభావతి, "నా భర్తను నా దగ్గర నుండి వేరు చేయడానికి నీకు ఎలాంటి హక్కు లేదు" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు మాత్రం, నా 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 తండ్రిని నా దగ్గర నుండి విడతీసే హక్కు నీకు కూడా లేదమ్మా. నువ్వు ఇక మాట్లాడకు అని చెప్పేసయితే, "పదండి నాన్న ఇక్కడి నుండి వెళ్ళిపోదాం" అని చెప్పేసయితే వాళ్ళ నాన్నని కూడా బయలుదేరమంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే, "అవును, నేను కూడా వాడితో వెళ్ళిపోదామనే డిసైడ్ అయ్యాను" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం, "నువ్వు ఎప్పుడు వాడిని ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నావో అప్పుడే నా భర్త హక్కుని నువ్వు కోల్పోయావు. అందుకే నేను కూడా వాళ్ళతో వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను ప్రభావతి" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం, "అవును, నా పర్మిషన్ అలాంటివి ఏమీ లేక నువ్వు ఎప్పుడు శాసించావో వాళ్ళని ఇంట్లో నుండి వెళ్ళిపోమని నేను కూడా అప్పుడే డిసైడ్ అయిపోయాను. నేను కూడా బాలు వాళ్ళతో ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టబోతున్నాను" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా సత్యం వైపు చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్